అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 8వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగాని చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు, అలాగే పంచమి తిథి నుంచి మొదలవుతుంది ఈ వార ఫలాలు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి వరకు ఉంటుందన్నమాట ఈ ఫలాలన్నీ కూడాను. అలాగే మనకు వార ఫలాలు అనేది దీంట్లో ముఖ్యంగా నక్షత్రం ప్రకారంగా పుట్టినరోజు చేసుకోవటం, భాద్రపద మాసంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళడం, దేవుడికి అర్చన చేయించడం, మన పేరు మీద అర్చన చేసుకోవటం, స్వామి కైంకర్యం చేసి మన పేరు మీద మనం పుట్టినరోజు దేవుళ్ళో గుడిలో చేసుకోవాలి. అలాగే తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖు ప్రకారంగా మీరు మీ స్నేహితులతో కేక్ కటింగ్లు అవన్నీ కూడా ఈ ఇంగ్లీష్ స్టైల్లో చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పుట్టిన నక్షత్రం ప్రకారంగా ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు బాగుంటాయని ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పంచమి నుంచి ఏకాదశి అంటున్నాం. భాద్రపద మాసంలో తిథి, అందులో శుక్లపక్షంలో ఉన్నాం కాబట్టి పితృదేవతలు ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క తిథులు వస్తాయన్నమాట. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకు మనం తిథులు పెట్టాలి, పిండాలు పెట్టాలి. కాబట్టి పంతుల్ని కలిసి మనం పెద్దలు పోయినటువంటి తారీఖులు చెప్పాలి. తల్లి తండ్రులు ఉన్నటువంటి పిల్లలు పిండ ప్రదానం చేయకూడదు. అలాగే తండ్రులు తాతలకి ముత్తాతలకి వాళ్ళు చేయాలి, వాళ్ళ వెనకాల మీరు ఉండొచ్చు అన్నమాట. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉండొచ్చు, లేని వాళ్ళు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాల్సిందే. చేయటం వల్లనే పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి నవగ్రహాల కన్నా, అష్టదిక్పాలకుల కన్నా, దేవుళ్ళ కన్నా కూడా పితృదేవతలు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో వాళ్ళ యొక్క పవర్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సూర్యుడు బుధుడు వచ్చేసి సింహరాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యా రాశిలో, చంద్రుడు మీనరాశి వాళ్ళకి 8వ తారీఖు సెప్టెంబర్ నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. మీనరాశి అంటేనే మనకు గుర్తొచ్చేది బృహస్పతి లేదా గురువు లేదా జూపిటర్ అంటాం. గురువు అంటేనే ఇందులో ఉన్నది గురువు యొక్క నక్షత్రం ఒకటి ఉంటుందండి, 4వ పాదము అనమాట, పూర్వభద్ర. అలాగే ఉత్తరాభద్ర అంటే శనికి సంబంధించినటువంటి 4 పాదాల నక్షత్రం ఉంటుంది ఉత్తరాభద్ర. అలాగే రేవతి అని చెప్పేసి చాలా గొప్ప నక్షత్రం అనమాట, బుధుడి యొక్క నక్షత్రం ఇది. 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ విధమైన నిర్మాణంలో మీనరాశి చాలా ప్రత్యేకత కలిగి ఉంటుందన్నమాట. కొన్ని జాతకాలు చూసినప్పుడు మీన లగ్నము, మీన రాశి, అందులో నక్షత్రం కూడా పూర్వభద్ర నక్షత్రంలో 3 గురువు ట్రంప్ ఇలా 3 ముక్కలాటలు నెంబర్ 1 ఎలా అయితే వస్తుందో అలా రేర్గా వస్తాయన్నమాట. లగ్నాధిపతి గురువు, రాశ్యాధిపతి గురువు, నక్షత్రాధిపతి గురువు వచ్చే అవకాశాలు ఇందులో ఉన్నాయన్నమాట. చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ 3 కాంబినేషన్ వల్ల చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, ప్రతిభావంతులు వీళ్ళు, తెలివితేటలు బ్రహ్మాండంగా వాడుతుంటారు, వీళ్ళు చాలా జెంటిల్గా ఉంటారు, పొరపాటున ఎవరి జోలికి పోరు, ఎవరు మధ్యలో లాగినా వీళ్ళకి ఇంట్రెస్ట్ చూపించరు, ఎటు మాట్లాడాలన్నా 2 వైపులా మాట్లాడి అందరూ మంచి వాళ్ళేనని తప్పించుకుంటారన్నమాట. తాను ఎవరిని నొప్పించడు, తానొవ్వడు అన్నమాట. అలాగే తప్పించువాడు ధన్యుడు సుమతి అన్న పద్ధతి వీళ్ళకి బాగా అనుకూలిస్తుంది అన్నమాట. వీళ్ళు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడరు. ఎప్పుడు కూడా వీళ్ళ పనుల్లో తమ లాభం, ఎవరిని పొగిడినా సరే ఎటు నుంచి ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని లాభాలు తీసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎవరిని కూడా శత్రువులుగా వీరు మార్చుకోవడానికి ఇష్టపడరు. అటువంటి రాశి మీనరాశి. మరి ఈ రాశి వాళ్ళు మంచి విద్యావేత్తలు, మంచి లెక్చరర్లు, టీచర్లు, చాలా పెద్ద ఉన్నత స్థితిలో అధ్యాపకులుగా ఉంటారన్నమాట. ముఖ్యంగా వీళ్ళకి టీచింగ్ అంటే చాలా ఇష్టం. మీన లగ్నం కానీ మీనరాశి కానీ పుట్టినోళ్ళు. మరి ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఎంత అనుకూలంగా ఉంది అని చూస్తే ఏ పని చేసినా పట్టుదలతో చేయాలి. మధ్యలో ఏదో అదృష్టం వస్తుంది ఇంకెవడో చేస్తాడు అనుకుంటే పెద్ద పొరపాటు అన్నమాట. సో మీ యొక్క తెలివితేటలతోనే మీరు ముందుకెళ్తారు. పట్టుదలతో పని చేయండి, పనులు పూర్తి వరకు అక్కడి నుంచి కదలొద్దు. ధన ఆదాయం బాగుంది, కుటుంబంలో సంతోషం బాగుంది, సమయానికి డబ్బులు చేతికి వస్తాయి, ఇంట్లో ఆనందం కోసం కష్టపడతారు.
పిల్లల చదువు విషయంలో బాగా ముందుకు ఆలోచిస్తారు. బంధువులు, స్నేహితులు, రిలేషన్షిప్ ఇవన్నీ కూడా పెద్దగా మనకి ఉపయోగపడదు. సొంతంగా మనం యొక్క ధైర్యాన్ని తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళాల్సిందే. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఏ ప్రాపర్టీ కూడా కొనడానికి అనుకూలంగా లేదు. మీరందరూ కూడా మంచి జాతక జ్యోతిష్యుని సంప్రదించి ఆ పని చేయాల్సి ఉంటుంది. మీ జాతకరీత్యా మీకు తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పిల్లలు వాళ్ళ చదువులు చాలా బాగుంటాయి. విదేశీ యానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో అనుకున్న చదువులు, అనుకున్న కాలేజీలో సీటు సంపాదిస్తారు. అన్నీ అనుకూలంగా ఉండి అలాగే తెలివితేటలు బ్రహ్మాండంగా వాడతారు. ఆరోగ్యం అయితే సూపర్ డూపర్గా ఉంది. శత్రువులందరూ దాసోహం అయిపోతారు, మిత్రులు అవుతారు. అప్పులన్నీ కూడా తీరడానికి బాగా ప్లాన్ చేస్తారు, అందులో సక్సెస్ అవుతారన్నమాట. ఇక మీకు శత్రువులు అనేది లేరు, ఉండరు అని కూడా మీరు అనుకోవచ్చు. భార్య భర్తల మధ్య చిన్న గొడవలు, ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంచెం అసంతృప్తి ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతారు. ప్రేమికుల మధ్య మంచి ఐక్యత కోసం ఈ వారం కొంచెం కష్టంగానే ఉంది. పెళ్ళి కానీ వాళ్ళకు పెళ్ళి కుదరడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్లో నష్టం కలిగే అవకాశాలు లేకపోలేదు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మీకు అదృష్టం చాలా బాగుంది. నాన్నగారి సపోర్టు కానీ, పెద్దల ఆశీస్సులు కానీ, మామగారి సపోర్టు కానీ బాగా ఉండడం వల్ల ఈ వారం అంతా అదృష్టం బాగుండి ధర్మ మార్గంలోకి ప్రవేశిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఈ వారం ఎంత కష్టపడితే అంత మంచిది. ఈ వారంలో మీకు సక్సెస్ బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండడం వల్ల ఉద్యోగంలో కూడా మంచి గుర్తింపు, రాణింపులు కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో మారడానికి, కొత్త రిస్క్ తీసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఈ వారంలో నష్టాలకు ఎక్కువ ఆధిపత్యం కనిపిస్తూ ఉంటుంది. మరి ఖర్చుల విషయంలో ఎంత అదుపులో ఉంటుందని కూడా మనం బ్రహ్మాండంగా చెప్పాలి. ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వ్యాపారం కన్నా కూడా ఉద్యోగంలో బాగా రాణిస్తారు. వ్యాపారం రాణించడానికి కాదు, కానీ ఉద్యోగం ఇంకా బాగుంటుంది. వీళ్ళకి టీచింగ్ పవర్ కానీ, మాట్లాడే శక్తి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు స్వతంత్రంగానే బతకడానికి ఇష్టపడతారు. ఒకరి కింద వెళ్ళి జాబ్ చేసి జీతం తీసుకోవడానికి మనసు ఒప్పదు. ఈ రాశి వాళ్ళకి గురువు ఆధిపత్యం ఉండడం వల్ల ఆ మాటకారితనము, చదువులు ప్రతిభ ఉండడం వల్ల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా పైకి వస్తారు. టీచర్గా, లెక్చరర్గా, రీడర్స్గా మంచి మాటకారితనంతో ఉపాధ్యాయుల యొక్క స్థితిలో బాగా రాణిస్తారన్నమాట. అన్నిటికంటే మించి కూడా మీకు రోజు గురువు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవటం, అలాగే దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, కృష్ణుడు, మీకు నచ్చిన బాబాలు ఎవరైనా సరే మీరు పూజించుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ మీ నుంచి తెలుసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.